వస్తాయి అని అడిగితే మా దగ్గర ఆన్సర్ ఉండేది కదా కొన్ని సందర్భాల్లో. అది చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుండేవాళ్ళు. ఇప్పుడంటే ఆన్సర్ చెప్పగలను, కానీ అప్పుడు చెప్పాల్సిన ఆ పరిస్థితి అయితే లేదు. అంటే వాళ్ళ ఆలోచన కొంతమంది కావాలని వీళ్ళు ప్రజల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే అన్న ఆ ముద్ర వేయాలని చాలామంది కావాలన్న ప్రశ్న అడిగేవారు. దేవుని సేవకులు పడే ప్రయాస, వారు నిద్రలేని రాత్రులు, భోజనాలు దొరకని రోజుల్లో దేవుని సేవ కోసం కొండల్లో కోనల్లో అనేకసార్లు తిరిగిన సందర్భాలు ఎవరు జ్ఞాపకం చేసుకోరు కొన్ని సందర్భాలు. అయితే అవన్నీ నేను చూసిన తర్వాత ఎస్, నేనైతే సేవ అయితే చేయకూడదు, బాగా కష్టపడి చదవాలా, ఒక మంచి స్థానానికి వెళ్ళాలి, అవసరమైన 2 చేతులతో సంపాదించి మా తల్లిదండ్రులకి సఫిషియెంట్ మనీ నేనే ఇవ్వాలి. అండ్ ఆఫ్ కోర్స్ మా అక్క మా తమ్ముడు మేము ముగ్గురు కూడా ఇదే నిర్ణయం. కానీ ఈరోజు నా దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే, మేము ముగ్గురం సేవలో మాత్రమే కాకుండా మాకు వచ్చిన జీవిత భాగస్వాములు కూడా దేవుని సేవకుల కుటుంబాల్లో ఉంచారు. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. మేము మరేది చూడలేదు, కులం చూడలేదు, లేదంటే మరొకటి మేము చూడలేదు, వారు డబ్బులు ఇస్తారా లేదా మేము చూడలేదు. కేవలం దేవుని సేవకుల కుటుంబం సేవా భారం ఉందా లేదా చూసాం. మా ముగ్గురికి దేవుడు చక్కని జీవిత భాగస్వాములు ఇచ్చాడు. ఈ రోజున ఎంత బిజీ అయ్యామంటే ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా కొన్నిసార్లు మాకు ఏముంటలేదు, టైం ఉండలేదు. ఎస్ మై ఫ్రెండ్స్, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, ఏదేదో సాధించాలనే. కానీ ఈరోజు నా దేవుడు తన ప్రణాళికలకు నా జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించానో, 2001 సంవత్సరంలో దేవుడు మా ఇంట్లో అనుమతించిన ఒక శ్రమను బట్టి నా జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువుకు అప్పగించానో, ఈ రోజున దేవుడు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో దేవుడు వాడుకుంటున్నాడంటే ఇది కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టిక్ యువర్ లైఫ్ టు గాడ్స్ ప్లాన్. మై డియర్ సిస్టర్, ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఎందుకు ఆందోళన పడిపోతున్నావు? లోకస్తులను చూసి ఎందుకు మత్సరపడిపోతున్నావు? చాలాసార్లు వారు డెవలప్ అయిపోతున్నారండి. నువ్వు అవ్వలేదా? ఆత్మలో అభివృద్ధి పొందలేదా? నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందలేదా? నువ్వు ప్రేమలో అభివృద్ధి పొందలేదా? ఇవి చాలా ఉన్నతమైన అంశాలు కాదా? ప్రతిసారి ఎవరినో లోకస్తులను చూసి ఎందుకు కృంగిపోతున్నావు? ఎన్నైకసార్లు ఎందుకు దుఃఖపడి దేవుని అవమానపరుస్తున్నావు? నో యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు ఏంటో నీకు తెలియాలి. ఈరోజు రక్షణ పొందిన వారితో సమానులు భూమి మీద మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ వండర్ఫుల్. ఎవరితో కంపేర్ చేయగలుగుతావు నీ జీవితాన్ని? ఈరోజు వాట్సాప్ లాంచ్ చేస్తూ ఉంటే, యూట్యూబ్ లాంచ్ చేస్తూ ఉంటే, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తూ ఉంటే, ఒక వివాహం గురించి, పెళ్లి గురించి, ఆ పెళ్లిలో ఆమె ఎంత చీరగట్టింది, ఆయన ఎంత బట్టలు వేసాడు, ఆయన ఇలా మాట్లాడాడు, ఆయన అలాగే ఏడిసాడు, ఆయన ఇలా నవ్వాడు, ఆయన అలా గింతాడు, ఇదే మొత్తం అంతా ఇదే యూట్యూబ్ అంతా. కొంతమంది అవన్నీ చూసి వావ్ మాకు అలాంటివి ఏమీ లేవు. ఎందుకమ్మా ఏడుపు? నీకు రక్షణ లేదా? ఏసై నేను రక్షించలేదా? నిత్య జీవాన్నే వారసత్వంగా నీకు ఇవ్వలేదా ఆయన? క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారందరూ దేవుని వారసులు. హల్లెలూయా. ఒక కోటీశ్వరుడు కొడుకు యొక్క స్థాయి బహుశా అలా ఉండొచ్చేమో, కానీ దేవదేవుని యొక్క బిడ్డలం క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు మన వారసత్వం చాలా గొప్పది. We are the heirs of God అని బైబిల్లో రాయబడి దేవుని వారసులం. నో యువర్ ఐడెంటిటీ, నో యువర్ వాల్యూ. నీ విలువ ఏంటో గుర్తించు, నీ ఉద్దేశం ఏంటో గుర్తించు. ప్రతి చిన్నదానికి వాళ్ళని వీళ్ళు చూసి ఏడవద్దు, ఇబ్బందులు పడద్దు. మా అమ్మగారు అంటూ ఉండేవారు, కొండ దగ్గర పెట్టుకుని రాళ్ళ కోసం ఎడుతూ ఉంటారు అనేవారు అప్పుడప్పుడు. అంటే అర్థం ఏంటి? ఆ సామెత కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉండేవారు. ఎవరో వస్తూ ఉంటారు మా ఇంటికి కౌన్సిలింగ్ కోసం, వాళ్ళు ఏ చిన్న విషయాలు వేస్తుంటే మా తల్లి గారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఉన్నదంటే ఏదో కొండ బద్దలు కూడా చెప్పేస్తారు. కొండ దగ్గర పెట్టి రాళ్ళ కోసం పెడతాడా లే అనేవారు, అంతే. మరో లేచి వెళ్ళిపోతున్నాడు బాగానే చక్కగానే. కొన్నిసార్లు కొన్ని మాటలు గట్టిగా పనిచేస్తాయి కొంతమందిలో, ఒక్క మాట అయినా కానీ కదా. కొండ దగ్గర పెట్టుకుని చిన్న రాళ్ళ కోసం ఎందుకమ్మా ఏడుస్తాను? కొండ లాంటి యేసయ్య, ఆ బండ క్రీస్తు అని బైబిల్లో రాయబడింది. ఈజ్ ద ఫర్మ్ ఫౌండేషన్. కూడదనే ఆలోచన. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి వారు పడిన ప్రయాస, ఐఎమ్ ద ప్రైమరీ విట్నెస్. బహుశా మీలో చాలామందికి మా ప్రారంభం తెలియకపోవచ్చు. సంఘం అభివృద్ధి పొందిన తర్వాత, నేను ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత, అనేక మందికి బహుశా నేను పరిచయం అయిన తర్వాత మీలో చాలామందికి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, కానీ వెరీ ఫ్యూ పీపుల్ నో అవర్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ది ప్రైమరీ విట్నెస్ ఫర్ మై పేరెంట్స్. వారు ఎంత సేవలో ప్రయాసపడ్డారో, నలిగిపోయారో, నిందల అవమానాలతో ఎంతగా నలిగిపోయారో నాకు తెలుసు. మాకు 2 గదులు ఉండేవి పడుకోవడానికి. మా తల్లిదండ్రులు పడుకునే ముందు వారు మాట్లాడుకుంటున్న మాటలు అప్పుడప్పుడు మాకు వినబడుతుంటే, సేవ గురించి, సేవాభారం గురించి, నశించిపోతున్న ఆత్మల కొరకు వారు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆ పడుకునే సమయం తక్కువ సమయం, ఆ సమయంలో కూడా ఎవరి కోసం ప్రార్థన చేయడం, ఎవరి గురించి ఆలోచన చేయడం. అనేకసార్లు దేవుని ప్రజల కష్టాలు, సంఘంలో అనేక మంది కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం. ఆఫ్ కోర్స్ మీరు ఆనందించిన అది మా ఆనందమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాధ్యత, సంఘం పట్ల ఉన్న బాధ్యత. అదే ఒక స్వార్థికులు అయితే ఈరోజు ఒక ప్లేస్లో మరొక ప్లేస్లో వెళ్ళిపోయి అటు ఇటు తిరిగేసి ఇల్లు వదిలేసి 3 సంవత్సరాలు వెళ్ళిపోయినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరేమో, కానీ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సంఘం అనగా ఆ కాపరత్వం చాలా